ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. బిడ్డలారు అందరు బాగున్నారు కదా? ప్రతిదినం ఈ కృపావాక్యాన్ని వీక్షిస్తున్నారు, అనేకులకు షేర్ చేస్తున్నారు. మంచి స్పందన ఈ కృపావాక్యం ద్వారా నాకు వినబడుతుంది. నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈ అనుదినం వస్తున్న ఈ కృపావాక్యాన్ని అనేకులకు పంచండి. ఈ శుభవేళ దేవుడు మాట్లాడుతున్న ఒక మాటను చూద్దాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఈ శుభవేళ ప్రభు మాట్లాడుతున్న మాట, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మనం చాలామంది దగ్గరికి వెళ్ళి మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని పంచుకుంటాం. చాలామందితో మన అవసరతను తెలియపరుస్తాం. కానీ ఎవరు పట్టించుకుంటారు, ఎవరు ఆదరిస్తారంటే ఎవరూ లేదు. అయితే దేవుని వాక్యం అంటుంది, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆ ఉత్తరం ఇచ్చే దేవుడు, ఆయన్ని మొరపెట్టువారంట ఎలా ఉండాలి అంటే ఒక 3 మాటలు ఈ శుభవేళ తెలియపరుస్తాను. మొదటి మాట, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, దేవుణ్ణి ఆధారం చేసుకొని మొరపెట్టు వాళ్ళంట. మనం చాలామందిని ఆధారం చేసుకుంటాం. నరమలాడుతున్న నరుడు వ్యర్థుడు, కానీ జీవం కలిగిన దేవుణ్ణి ఆధారం చేసుకొని నువ్వు మొరపెట్టగలిగితే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న జనాంగమా, దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా, నువ్వు ఆధారం చేసుకునేది ఎవరిని ఆధారం చేసుకోవాలి అంటే ఆయన్ని ఆధారం చేసుకొని నువ్వు మొరపెట్టుట ప్రారంభించగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ మొరకు ఉత్తరమిస్తాడు. రెండవదిగా చూస్తే కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, దేవుని మార్గముల యందు నడుచుకొనుచు ప్రార్థించు వారికి ఆయన ఉత్తరమిస్తాడు. అనేకమైన మార్గాలు మన జీవితంలో పెట్టుకొని మనం చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదు ఏంటి అని మనం ఎంత వెతికినా అది కనబడదండి. గల కారణం ఏంటో తెలుసా? మనం నడుచుచున్న మార్గం దేవుని మార్గమై ఉంటే నీవు పెడుతున్న మొరకి ఆయన నీకు ఉత్తరమిస్తాడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను. మనుషులు కాదండి ఇచ్చేది, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఉత్తరమిస్తే ఎలా ఉంటుంది అంటే ఆయన ఆధారం చేసుకున్న వాళ్ళకి ఆయన ఉత్తరమిస్తాడు. రెండవది, ఆయన మార్గముల యందు నడుచుకున్న వానికి ఆయన ఉత్తరమిస్తాడు. ఇంకొక మాటని చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ఆయనను బతిమాలుకొనుచు అంటే ఆయన్ను వేడుకొనుచు ప్రార్థించు వారికి ఆయన ఉత్తరం ఇస్తాడంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నాం. మనం అధికారుల దగ్గరికి వెళితే మనం వాళ్ళని భిక్షాయాటన చేసినట్లుగా మనం వాళ్ళ బతిమలాడుకుంటాం. వారికంటే కూడా రాజులను నిలబెట్టిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఆధారం చేసుకుని ప్రార్థించు, నీ మరకు ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు. ఆయన మార్గంలో నడుచుచు నీవు ఆయనకు ప్రార్థన చేయి, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. ఆయన్ను వేడుకో, నీ బ్రతుకు వేడుకగా మారుస్తాడు. నా దేవుడు అట్టి కృప మనందరికీ కలుగు చేయనుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి బిడ్డను నాయన వారు పెడుతున్న మొరకు ప్రత్యుత్తరాన్ని దయచేయండి. నిశ్చయముగా ఈ వాక్యాన్ని విన్నారు, నేను ఆధారం చేసుకొని నీ మార్గములను నడుచుచు నిన్ను వేడుకొనుచు వారు ప్రార్థించే మనసును దయచేయండి. వారు ఏ విషయంలో ప్రార్థిస్తున్నారో దానికి ప్రతిఫలం మీరు అందించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక.